ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక్కసారి 500 ఎక్కడుందో చెక్ చేసి చూడు. చేతులు తీయమని చెప్తున్నాను కదా. నువ్వు చెక్ చేయాల్సిందే. వదిలేదే లేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. చెప్పరా, ఎక్కడ? వదులు చేతులు. ఎక్కడ పెట్టావు? చెప్పు. ఏయ్ ఆపు. ఎక్కడికి వెళ్ళినా నీకు గొడవ చేయడమే పనైపోయింది. పాపం అతను రోడ్డు మీద కొట్టు పెట్టుకుని రాత్రి పగలు చూడకుండా కష్టపడుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ పడుతున్నావు. నన్ను కొడితే అడగడానికి ఎవరూ లేరని నన్ను ఇలా కొడుతున్నారమ్మా. ముందు నువ్వు చేతి చేయమని చెప్తున్నాను కదా. ఇలా చూడు, నువ్వు వచ్చిన పని ఏంటో చూసుకుని వెళ్ళిపో. వాడేం చేశాడో తెలియకుండా ఇందులో తలదోర్చుకో. అతను ఏం చేశారో అనేది నాకు తెలీదు, కానీ నువ్వేం చేస్తావు అనేది నాకు బాగా తెలుసు. ఏంటి నీ డబ్బు పొగరు అతని దగ్గర చూపించుంటావు, అంతే కదా? ఏం జరిగిందో తెలియకుండా నీ పాటికి నువ్వు మాట్లాడద్దు. అయినా నేనేం చేస్తే నీకెందుకు? నీ పనేంటో చూసుకుని ఇక్కడి నుంచి పో. నేనెక్కడికి వెళ్ళాను, ఏం చేస్తున్నాను తెలుసుకొని వెనకాల రావడమే నీ పనా? నేనెందుకు అలా చేస్తాను? నువ్వెలా పోతే నాకెందుకు? నిన్నసలు మార్చలేరు అని నాకు బాగా తెలుసు. ఏయ్, నోటికొచ్చినట్టు వాగకుండా వెళ్ళిక్కడి నుంచి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అనవసరంగా నీ పరువు కూడా పోతుంది. రేయ్, చెప్పరా, ఎక్కడ పెట్టావు? చెప్పు. చెప్పు. నీకు చెప్తుంటే అర్థం కదా? చెప్పరా, ఎక్కడ పెట్టావు 500? నీలాంటి వాళ్లతో మాట్లాడడమే వేస్ట్. నీదెప్పటికీ మారని జన్మ. మర్యాదగా చెప్పరా నువ్వు. 500 ఎక్కడ పెట్టావు? ఏంట్రా ఇది? 500 లేదన్నావు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అది 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 నా డబ్బు. అలాగా, రా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అక్కడికి వెళ్తే ఈ 500 ఎవరిదో తెలుస్తుంది. సార్ వద్దు సార్, వద్దు సార్, ఇది అతని డబ్బే సార్. ఎందుకురా ఎదుటి వాళ్ళని మోసం చేసి తినాలనుకుంటారు? అది కూడా ఇలాంటి ముసలి వాళ్ళని మోసం చేయాలని నీకు అసలు మనసెలా ఒప్పుతుందిరా? పెద్దాయనా, ఇదిగోండి మీ డబ్బు. చాలా థ్యాంక్స్ బాబు, మీరు చల్లగా ఉండాలి. ఇదిగోనయ్యా, నీ ఇడ్లీ నాకు అవసరం లేదు బాబు. సరైన టైంకి వచ్చి నా డబ్బులు నాకు ఇప్పించారు. మీరు సంతోషంగా ఉండాలి. వస్తాను బాబు, వస్తాను. సరే, పర్లేదు, వెళ్ళండి. అమ్మా, నా ఫోన్లో నెట్ పనిచేయడం లేదు, రీఛార్జ్ చేయాలి. ఒక 200 ఇవ్వమ్మా. 200? ఏంటి, ఏదో 20 రూపాయలు అడిగినట్టు 200 అడుగుతున్నావు? నేనెక్కడి నుంచి తీసుకురాను? మనం ఇంతకు ముందులాగా ఎప్పుడవుతామమ్మా? ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆటోలో వెళ్ళలేకపోతున్నాం, బస్సులోనే వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే అలాగే నడిచి వెళ్ళండి అని చెప్పేలా ఉన్నావు. నాన్న గురించి తెలిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. తను వస్తుంది, నువ్వేం మాట్లాడతా. ఏమైందమ్మా? అక్క, నాకొక 500 కావాలి. 500? 500 ఎందుకే? నా ఫోన్లో నెట్ ప్యాక్ అయిపోయింది. అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఏదీ లేదు. నా దగ్గర డబ్బులు లేవు తన్మాయ్. అబద్ధం చెప్పకక్క, ఇవాళ నీకు జీతం వచ్చుంటుంది కదా. జీతం తీసుకొని వెంటనే నీ చేతిలో పెట్టాలా? ఇంట్లో ఎన్ని ఖర్చులున్నాయి? అమ్మా, నేను తననే కదా అడుగుతున్నాను. నువ్వు కాసేపు ఊరికే ఉండు. నిజంగానే నా దగ్గర డబ్బులు లేవు తన్మాయ్. ఏ, ఇవాళ వచ్చిన జీతాన్ని నువ్వేం చేశావు? నాకు ఉద్యోగం పోయిందమ్మా. సరిపోయింది. నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వచ్చిన డబ్బులే సరిపోలేదు, ఇప్పుడు ఉద్యోగమే పోయిందా? ఈ ఉద్యోగం లేకపోతే ఏంటి, ఒక 2 రోజుల్లో ఇంకేదైనా పని చూసుకుని వెళ్ళొస్తాను. అంతవరకు మనమేం చేయాలి? ఏమైందమ్మా? ఉద్యోగం ఎలా పోయింది? ఒక పొగరబోతు కస్టమర్కి నాకు గొడవైందమ్మా. అందుకే నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు.
వచ్చిన కస్టమర్ ఏం మాట్లాడినా నువ్వు సైలెంట్ గా ఉండాల్సింది, కానీ నువ్వు వాళ్లతో గొడవకి వెళ్ళుంటావు. హ్మ్, ఇలా ఉన్నావంటే ప్రతి 2 రోజులకి ఉద్యోగం మానేసి రావాల్సి ఉంటుంది. ఏం జరిగిందో తెలియకుండా నీ పాటికి నువ్వు మాట్లాడుకు తన్మయ్. నువ్వు నా స్థానంలో ఉండుంటే వాళ్ళని కొట్టేదాన్ని. నేనెందుకు ఉద్యోగానికి వెళ్తాను? నేను కాలేజ్కి వెళ్ళాలి. అది కూడా ఇప్పుడు కుదరదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తన్మయ్? ఇప్పుడు నీకు ఉద్యోగం పోయింది కదా, మరి కాలేజ్ ఫీజు ఎలా కట్టాలి? ఇది నాకు వేరే దారి లేకుండా ఏదో ఎమర్జెన్సీ కోసం చేస్తున్న ఉద్యోగం తన్మయ్. నా చదువుకి తగిన ఉద్యోగానికి నేను ఇంకా వెళ్ళనే లేదు. అటువంటి ఉద్యోగం నాకు దొరికితే మనకే సమస్య ఉండదు. హ్మ్, ఆ ఉద్యోగం ఎప్పుడు రావాలి? నేనెప్పుడు కాలేజ్కి వెళ్ళాలి? ఎంత త్వరగా వీలైతే నేనంత త్వరగా నిన్ను కాలేజ్లో చేర్పిస్తాను. హ్మ్, ఎలా బంగారీ, ఎలా మేనేజ్ చేస్తాం? అమ్మా, మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా బతుకుతామో ఎలా మేనేజ్ చేస్తామని తెలియకుండానే వచ్చాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడానికి ఇల్లుంది, నాకు ఒక ఉద్యోగం కూడా వచ్చింది. అదే ఇప్పుడు పోయింది కదా. ఏయ్, అమ్మా, ఈ ఊర్లో ఉద్యోగాలకు కొరత ఉండదులే. ఏ ఉద్యోగం చేయాలని ఆలోచిస్తూ కూర్చుంటే ఉద్యోగం రావడానికి కొంచెం టైం పడుతుంది. అంతేకాని బతకడానికి ఏదైనా పని తప్పకుండా దొరుకుతుంది. జ్యూస్ జ్యూస్. ఇంద్రాణి, దాని పేరు కొబ్బరి నీళ్లు. చెప్పు, కొబ్బరి నీళ్లు చెప్పు. చెప్పు. ఏయ్, అయ్యో, ఇంద్రాణి, ఇంద్రాణి, దీన్ని నువ్వు అలా కింద పడేయకూడదు. దీన్ని మనం ఆ అంకుల్కి ఇవ్వాలి. కింద పడేయకూడదు ఇంద్రాణి. నాన్నా, నాన్నా, ఏయ్, ఇంద్రాణి ఎక్కడ? ఇంద్రాణి, 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 మా అబ్బాయిని ఎవరైనా చూసారా బాబు? అదిగో అటువైపు వెళ్ళింది. ఇంద్రాణి, ఇంద్రాణి.